రైట్, ఇప్పటి వరకు వచ్చినటువంటి పత్రికలకు సంబంధించి మనం గమనించాం. ఇక మనతో పాటు జూమ్లో రాజకీయ విశ్లేషకులు రఘునందన్ గారు జాయిన్ అయ్యారు. అలాగే మరి కాసేపట్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా తిరుమల రాకేష్ గారు స్టూడియోలో మనతో పాటు జాయిన్ అవుతారు. రఘునందన్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు అండ్ టీ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. సార్ రఘునందన్ గారు, ప్రధానంగా చెప్పండి, ఏదైతే బనకచెర్ల అంశం చాలా సీరియస్ ఇష్యూ నడుస్తుంది మనకి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. విద్యార్థి లోకానికి ఏదైతే దానిపైన అవగాహన కల్పిస్తుంది, విద్యార్థి లోకం కూడా కథం తొక్కుతున్నటువంటి పరిస్థితి, ఎలా చూడాలి దీనంతా? తప్పకుండా అండి, ఇది తెలంగాణ ముక్త కంఠంతో ఆపోజ్ చేయాల్సిన ప్రాజెక్ట్ అండి బనకచెర్ల. ముందు మన తెలంగాణ ప్రాజెక్టులు ఏంటి, మన గోదావరి బేసిన్ లో మన వాటా ఏంటి, మన తెలంగాణ ప్రాజెక్టులు ఏంటి, మనం ఎంతవరకు వాడుకుంటున్నాము, ఉన్న ప్రాజెక్టులు ప్రాపర్ యూటిలైజేషన్ లేకుండా బనకచెర్ల మీద వీళ్ళ చంద్రబాబు గారి శిష్యుడి ఇంట్రెస్ట్ ఏంది, వీటిపైన ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో మనం చేయాల్సినంత పని చేసినాం. చేయాల్సినంత పని కాదు, చేయాల్సిన దానికంటే ఎక్కువ పనే చేసినాం. ఎంత ఎక్కువ పని జరిగింది అంటే, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టులోకి నీళ్లు ఇవ్వడమే కాకుండా ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి మిగతా ప్రాజెక్టులన్నీ కూడా స్థిరీకరణ చేసినాం. ఈ స్థిరీకరణ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, అంతకు ముందు కట్టిన ప్రాజెక్టులు అట్లా కట్టి అట్లా వదిలేసిండ్రు. వాటికి చూడడానికి ప్రాజెక్టులు ఉంటాయి, చూడడానికి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లా కనిపిస్తుంటది మనకు, అందులోకి ఎన్నడూ నీళ్ళు రాలేదు. 2014 కంటే ముందు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఏవైతే ఎక్సెప్ట్ కాళేశ్వరం మిగతా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ 2014 కంటే ముందు కూడా ఉన్నాయి, కానీ నిరుపయోగంగా ఉన్నాయి. వాటర్ లేకుండా ఉన్నాయి, వాటి నుంచి వాటర్ రాలేదు. కానీ ఎప్పుడైతే మనం ప్రాజెక్టు స్థిరీకరణ కూడా ఒక పార్ట్ గా టేకప్ చేసినామో, ఆ తర్వాత మనకు కదా మనం రిజల్ట్స్ చూస్తుంది, మనం ఆ తర్వాత కదా మనం సాగు ఎక్కువ విస్తీర్ణంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఏ వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అక్కడ డమ్మీగా చూపెట్టి నీళ్లు కిందికి వదులుతూ దాన్ని బనకచెర్ల వాళ్ళు కట్టుకుంటారు. ఆల్రెడీ అక్కడ నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చింది, పోలవరం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం కట్టుకుంటున్నారు, సరే, దాని రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకి అవి ఉన్నాయి. పైగా ఇప్పుడు వచ్చేసి ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఇది గోదావరి జలాలను తీసుకెళ్లి అక్కడ కృష్ణాలో పెన్నాలో కలపడానికి వీళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నం మీద చేస్తున్నారు. మేబీ అది వాళ్ళ రాష్ట్ర ఇంట్రెస్ట్ అవ్వచ్చు. విచిత్రం ఏంటంటే, ఆ రాష్ట్ర ప్రజలే, ఆ రాష్ట్ర ఇంటలెక్చువల్సే బనకచెర్ల అనేది నిరుపయోగమైన ప్రాజెక్టు, మాకు అవసరం లేదు అని కొన్ని విద్యావంతుల వేదికలు, కొంత ఇంటలెక్చువల్స్ అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు వద్దని అంటున్నారు. ఇక్కడ మన వాళ్ళేమో మేము చేయిస్తాం మీరు తీసుకోండి అన్న విధంగా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంది. ఒకటి చాలా మంచి పని, మంచి అంకురార్పణ జరిగింది ఏంటి అంటే, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రతి కాలేజ్కి వెళ్ళడం, ప్రతి ఇన్స్టిట్యూట్ తలుపు తట్టి బనకచెర్ల విషయంలో ఏం రాంగ్ జరుగుతుంది, ఏమి తప్పు జరుగుతోంది, మన నీళ్ళ హక్కులు ఏ విధంగా కోల్పోతున్నాం అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా అప్రిషియేటబుల్ మూవ్ అండి ఇది. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవ్రీ ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయము, ప్రతి ఒక్కరు ఆపోజ్ చేయాల్సిన విషయం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. కొన్ని రకాల కుంచిత బుద్ధితో కూడిన మేధావులుగా ఫీల్ అయ్యే వ్యక్తులు కూడా యాంకర్ కి వాళ్ళ మనస్తత్వాలు ఎంత కేసీఆర్ వ్యతిరేకతతో ఎంత దిగజారిపోయి ఉన్నారంటే, ఏదైనా అంశం పైన కాంగ్రెస్ కి వ్యతిరేకంగా జరిగే విషయంలో మనం మాట్లాడితే అది ఎక్కడ కేసీఆర్ కి పాజిటివ్ అయిపోతుందో అని చెప్పేసి నోర్లు కుట్టేసుకొని కూర్చున్నంత గుమ్మనంగా కూర్చొని ఉన్నారు. ఇది తెలంగాణకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మీ ఇంట్రెస్ట్, మీ కొట్లాట ఏదైనా ఉంటే కేసీఆర్ తో డైరెక్ట్ ఫైట్, పొలిటికల్ ఫైట్ కొట్లాడండి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోకండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళని కూడా, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోకండి. బనకచెర్ల ఒకసారి గనక వస్తే, ఒకసారి ల్యాండ్ అయితే రైపేరియన్ రైట్స్ కింద మన యూటిలైజేషన్ లేకుండా కూడా మనం ఉపయోగించుకోవాల్సిన నీళ్లు
ఉపయోగించుకోకున్నా కూడా కిందికి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కృష్ణాలో జరుగుతున్నది అదే. కృష్ణాలో మన నల్గొండ, మన మహబూబ్ నగర్ అవసరాలు తీరకుండానే కిందికి కృష్ణా డెల్టాకి వాటర్ వెళ్తున్నది. అది అది మనకంటే ముందు ప్రాజెక్టులు కట్టుకున్నారు కాబట్టి రైపేరియన్ రైట్స్ మాకు అలొకేషన్ ఉందని చెప్పేసి తీసుకెళ్లిపోతున్నారు. ఇదే 2014 ముందు జలసాధన ఉద్యమం చేసిన టిఆర్ఎస్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జలసాధన ఉద్యమం చేసి ప్రతి ఒక్కరికి నీటి మీద అవగాహన కల్పించడం జరిగింది. అదే స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో 2014 నుంచి జెట్ స్పీడ్ లో జరిగాయండి పనులు. ఎంత జెట్ స్పీడ్ లో జరిగాయంటే అనతి కాలంలోనే మహబూబ్ నగర్ రిటర్న్ వలసలు వచ్చాయి. మన ఉత్తర తెలంగాణ మొత్తం వరప్రదాయని కాళేశ్వరం కింద మంచి సాగు విస్తీర్ణంలోకి వచ్చింది. 2017-18 కంటే ముందు ఉన్న సాగు విస్తీర్ణం చూడండి, 2020 తర్వాత ఉన్న సాగు విస్తీర్ణం చూడండి, డ్రాస్టికల్ చేంజ్ ఉంటుంది మీకు. ఇది ఒక్క కాళేశ్వరం ఈ వాటర్ ఇవ్వడమే కాదండి, డ్రాస్టిక్ మూవ్స్ ఉన్నాయి దీంట్లో. రైతు బంధు ఉంది, చెరువులు నింపడం ఉంది, పంట చేళ్ల దగ్గర పంట కొనడం ఉంది. ఇవన్నీ ఒక్కటొక్కటి లింక్ చేసుకుంటూ ఇట్లా సాగును మంచిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క రంగం పైన దృష్టి పెడుతూ సాధించిన విజయం అండి ఇది. దీన్ని ఇప్పుడు మొత్తం ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏది హార్ట్ ఆఫ్ తెలంగాణ అనుకుంటున్నామో కాళేశ్వరం ప్రాజెక్ట్, దాన్ని డమ్మీగా చూపించేస్తూ వాటర్ కిందికి వదులుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏది మేడిగడ్డ అయితే వాళ్ళు కూలిపోయింది, కుంగిపోయింది అని పిచ్చి మాటలని మాట్లాడుతున్నారు. అదే మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా గత 2 ఏళ్లలో దాదాపు 5,800 టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయండి. ఎస్పెషల్లీ ఎక్కడ కుంగిందని చెప్తున్నారో ఆ 2 బ్లాక్లోంచే, ఆ 7వ బ్లాక్ నుంచే 2,500 టీఎంసీలు వాటర్ కిందికి వదిలినారండి. ఒకవేళ నిజంగా ఏదైనా ప్రాబ్లం కనుక ఉండింటే ఈ 2,500 ప్రవాహాన్ని, గోదావరిలో ఎక్కువ వచ్చిన ప్రవాహాన్ని తట్టుకొని నిలబడేదా? కాదు, నెవర్. ఇప్పటికైనా అది రిపేర్ చేసి ఒక 7వ బ్లాక్ రిపేర్ చేస్తే వాడుకోవచ్చు. ఇంకొకటి, ఆ మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కూడా మనం వాటర్ వాడుకునే పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఫ్లో అట్లా ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో బనకచెర్ల ఏదో మనకేదో తలరాత మారుస్తుంది అన్నట్టు మన సీఎం గారు పోయి అజెండా లేని మీటింగ్ లో ఏదో చాయ్ పార్టీ మీటింగ్ లేకపోయి రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం ఆడ అప్పచెప్పి వస్తామంటే ఈడ చూసుకుంటే ఎవరు కూర్చుంటారు? ప్రతి ఒక్కరు కదలాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు ఈ వాటర్ ఇష్యూ మీద ఆలోచించి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందండి. రైట్ అండి రఘునందన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి వార్తలకు సంబంధించి మనం ఇప్పటివరకు చూస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి విశ్లేషణ కొనసాగుతుంది. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిరుమల్ల రాకేష్ గారు జాయిన్ అయ్యారు. రాకేష్ అన్న నమస్తే సార్. ప్రధానంగా బనకచెర్లకు సంబంధించి విద్యార్థి లోకాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి జరగబోయేది ఏంది, అసలు ఏం జరగబోతుంది మనకు అన్యాయం అనే విషయం అవగాహన సదస్సు నిర్వహిస్తుంది, గ్రాండ్ సక్సెస్ అయింది. దీని గురించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మీకు, టీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ మెంబర్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న జరిగినటువంటి విద్యార్థి సదస్సు ఏదైతే ఉన్నదో, ఒకటి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థి లోకానికి తెలియజెప్పడానికి ఆల్రెడీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గత వారం రోజులుగా విద్యార్థులంతా కూడా బంకంచెర్ల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. నిన్న స్పష్టంగా ఒక అంశాన్ని చర్చకి ఏం తీసుకున్నామంటే, అసలు గోదావరి జిల్లాలో మనం ఎట్లా నష్టపోతాం, ఆంధ్రప్రదేశ్ చెప్తున్నట్టుగా మిగులు జలాలే మేము తీసుకుంటున్నాం అన్నప్పుడు మనం ఎందుకు దాని గురించి ఆబ్జెక్షన్ చేస్తున్నామని ప్రతి ఒక్కరి కామెంట్ జనరల్గా. కానీ తెలంగాణ ఫస్ట్ నుంచి వాదిస్తున్నది ఏంది, కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే, మీరు ఆ మిగులు జలాలు తీసుకుంటున్నప్పుడు మా షేర్ మాకు ఇవ్వండి, 65.5% ఏదైతే షేర్ ఉంటుందో నువ్వు ఎంతనన్నా తీసుకో, దానికి ఏం లేదు, నా కాగితం నాకు రాసిచ్చి నీ పాలు నువ్వు తీసుకో. నువ్వు ఒక విభజన జరిగింది ఇద్దరికి, గోదావరి నీళ్ళలో ఎంతనే అంటే నీకు 65% అన్నారు, 65 పాలు అన్నారు, ఆయనకు 35 పాలు అన్నారు.
35 పాలు అన్నప్పుడు మిగతా నీళ్ళలో కూడా అట్లనే రాసిచ్చి తీసుకో, ఇక నా 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 లెక్క నేను తీసుకుంటున్నా, మీ లెక్క మీరు తీసుకోరని. ఇక్కడ ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, మరి గోదావరిలో నీళ్ళు మిగులు జలాలు ఉన్నాయంటే నువ్వు వాడకపోయేసరికి మిగులు జలాలే కదా ఉండేటి. తెలంగాణ వాడుకోవాల్సిన నీళ్ళని వాడుకోవాలి కదా. దగ్గర మనకు రైట్ వే రైట్ ఆఫ్ వచ్చింది ఏదైతే ఉన్నో 980 టీఎంసీలు, అవన్నీ కూడా అంటే 1000 టీఎంసీలు ఉత్తరాన మనం సముద్రంలో వదిలిపెడుతున్నాం అన్నట్టుగా తెలంగాణ కాంచి. ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది, కాళేశ్వరం దగ్గర నుంచి నీళ్ళు పోతున్నాయి, నీళ్ళు ఎత్తిపోస్తలేవు నువ్వు. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, ఇప్పుడు మా ప్రాంతమే తీసుకుందాం, పెద్దపల్లి, కరీంనగరు, లేకపోతే చొప్పదండి, అంటే ఈ ఏవైతే ఉన్నాయో మా పెద్దపల్లి ఊరున్నది. మా పెద్దపల్లి ఊరిలో ఎన్ని చెర్లలో నీళ్ళు ఉన్నాయి, ఎన్ని చెర్లు మత్తడి దుంకుతున్నాయి. గత సీజన్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా మత్తడి దుంకినాయి, ఇప్పుడు ఎందుకు మత్తడి ఆగిపోయింది. లేకపోతే ఎల్ఎండి డ్యాంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, మిడ్మానేర్లో ఎన్ని డ్యామ్లు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి. నేనేమంటానంటే అది లోవర్ మానేర్లో ఎల్ఎండిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, మిడ్ మానేర్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, రంగనాయక సార్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, అనంత సాగర్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, మల్లన్న సాగర్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి చెప్పుర్రి. లెక్క టేబుల్ అయితే బయటకు చెప్పేదే కదా. ఎస్ఆర్ఎస్పీలే నీళ్ళు లేవు ఈరోజు. ఎట్లా బతకాలి ఉత్తర తెలంగాణ మొత్తం? నేనంటున్నా ఇటు ఒక దిక్కు, ఇంకో దిక్కు చూస్తే నేనేమంటానంటే, మొత్తానికి మొత్తం నువ్వు మోటార్లే ఆన్ చేయకుండా నీళ్ళని కిందికి వదిలిపెట్టి కాళేశ్వరం గేట్లు వేయకుండా పంపులు ఆన్ చేయొచ్చు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. మన ఊర్లలో అంటారు, అరే మోటార్ వేయరా బాయిలా అంటే ఫుట్బాల్కి నీళ్ళు తగులుతలేవు అంటారు. ఫుట్బాల్కి నీళ్ళు తగులుడు అంటే కింద నుంచి అది ఇన్సర్ట్ చేయడానికి ఏదైతే వాటర్ తీసుకోవడానికి ఫుట్బాల్కి నీళ్ళు తగులుతలేవు అంటారు. ఈరోజు కాళేశ్వరంలో మోటార్ ఆన్ చేయాలంటే ఫుట్బాల్కి నీళ్ళు తగలాలంటే 93.5 ఉండాలి. ఈరోజు 96 పోతాయి, 97 పోతాయి. అంటే ఫుట్బాల్ కంటే 4 మీటర్లు ఎక్కువ పోతాయి నీళ్ళు. నువ్వు ఆన్ చేస్తే చక్కగా నీళ్ళు తీసుకుపోయి అన్నారం సుందిలో పోసి ఆడికేంచి ఎల్లంపల్లి పోయిరాదా? ఎల్లంపల్లి ఈరోజు నీళ్ళు ఎన్ని ఉన్నాయి చెప్పురి. కాబట్టి నేనేమంటున్నానంటే, నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు దగ్గర ఆగస్టు వచ్చేసినాం, ఇంకొక 4 రోజులు అయితే ఆగస్టు నెల వస్తుంటే చెర్లలో నీళ్ళు లేకపోతే తుకం పోసుకున్న ఆల్రెడీ నారు పోసుకున్న వాళ్ళు, తుకం పోసుకున్న వాళ్ళు అంతా ముదిరిపోతుంది, నారు ముదిరిపోతుంది. నాట్లు వల్లే బాయిల కింద నాట్లు వల్లే బాయిలలో నీళ్ళు లేవు. 2 రోజులు వానలు పడ్డాయి, మళ్ళీ బంద్ అయిపోయాయి. ఏమవుతుంది? ఒక పత్తులు వేసిన వాళ్ళకి జర పత్తులు వేసినాయి తప్పితే ఇంకా ఏం లేదు. నేనేమంటున్నా, మిరపనారు పోసుకున్న వాళ్ళు అదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మిరపనారు మొన్న పోసుకున్నాను వాన పడ్డ తర్వాత, నార వేసుకున్న తర్వాత మరి మళ్ళీ వాన లేకపోతే నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి? అంటే మీకు ప్రధానంగా తెలంగాణలో సాగేటువంటి పంటల్లో వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిరప కావచ్చు, కొన్ని పంటలు ఉంటాయి. కానీ ఇవన్నీ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఆల్రెడీ వరి సాగు మొత్తం తగ్గిపోయింది. ఇంకోటి ఏంది, వీళ్ళు కొత్త తమాషా, నువ్వు పొలంలో నాటేయకపోతే నీకు రైతు బంధు బంద్ చేస్తామంటారు. బంద్ చేసి నష్టపో అన్న, వేసుకొని ఏం చేయాలి అనే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఒక దిక్కు కరెంటు కోతలు, ఇంకో దిక్కు ఈరోజు వాటర్ లేనటువంటి దుర్భర పరిస్థితులు. నీళ్లున్నా కళ్ళ ముందుకే నీళ్లు పోతున్నా కానీ ఈరోజు నీళ్లు వాడుకోలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. కంప్లీట్గా వీళ్ళు ఏం చేస్తారు అంటే, రోజు తాపక 2 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోవాలి. ఏం చేస్తావు ఢిల్లీకి పోయి? 20 నెలల కాలంలో 45 సార్లు 50 సార్లు ఢిల్లీకి పోతుంది. ఢిల్లీకి పోయి ఏం చేస్తాను, ఏం లాభీ చేస్తాను అంటే, కాంట్రాక్ట్లు ఎవరికి ఇవ్వాలి, ఎట్లా వంచాలి, మొత్తం తెలంగాణ పైసలన్నీ ఎట్లా దోషిపెట్టాలి. ఇప్పుడు మీ గమ్మ చూడుర్రి, మహారాష్ట్ర ఎలక్షన్లు జరిగేటప్పుడు సంవత్సరం కిందట రాహుల్ గాంధీ కలిసిండు రేవంత్ రెడ్డిని, ఏది జనగణన అని చెప్పేసి. ఆ సర్వే సంవత్సరం తర్వాత తీసుకుపోయి మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గర రిప్రజెంటేషన్ చేసిండు. ఎందుకు చేసిండు? మధ్యలో 1 year గ్యాప్ ఎందుకు వచ్చినాడు? ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లు ఉండే పైసలు అవసరం ఉండే, రాహుల్ గాంధీ పిలిపించుకున్నాడు, కప్పం కట్టించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ కప్పం కట్టమని మళ్ళీ పిలిచారు. పిలిస్తే నన్ను ఒక్కసారి కలిసి ఫోటో దిగు, నేను కప్పం కడతా అన్నాడు. అనగానే మళ్ళీ పోయిన మళ్ళీ దాన్ని గదే ప్రజెంటేషన్ ఎన్నిసార్లు ఇస్తావు నువ్వు ఇంతకు 42% ఇస్తున్నావు, అది చెప్పరు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మోటార్ లాంచ్ చేయరు, ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పరు. మొత్తం ఏంటంటే కొన్ని సోషల్ అంటే వీళ్ళ ఆంధ్ర మీడియా పత్రికలు, పచ్చ మీడియా పత్రికలను పట్టుకొని దాంతో ఎట్లా బదనాం లేపాలని చెప్పేసి నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ అండి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈరోజు మనం అడుగుతుంది ఏంది, ఏ చెర్లలో మొత్తం ఇప్పుడు 45,000 కేసీఆర్ గారు మొత్తం చెర్లలో పూడిక తీసిండు. 45,000 చెర్లు ఉంటే 45,000 చెర్లలో పూడిక తీసిండు. ఆ చెర్లలో నీళ్ళు ఉన్నాయా లేవా? ఎందుకు లేవు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లున్నాయి, నువ్వు వచ్చిన తర్వాత నీళ్ళు ఎట్లా మాయమైనాయి? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నా, నువ్వు ఎన్ని మోటార్లు ఆన్ చేసినావు, ఎన్ని నీళ్ళు ఎత్తిపోసినావు. ఇప్పుడు ఎప్పుడు కానీ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడే కదా మనం మోటార్లు ఆన్ చేసుకునేది. వర్షం వచ్చిన తర్వాత వరద వచ్చిన తర్వాత కిందికి పోయింది లెక్క ఎత్తారని, నువ్వు పైకి ఎత్తిపోసింది లెక్క ఎత్తారు. కానీ
కాబట్టి నేనేమంటానంటే ఇది ఒక కుట్రపూరితంగా తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఒక కంప్లీట్ ఒక కుట్ర. ఏంటంటే ఏమనంటే అప్పులు చేసారు, అప్పులు చేసి ఏం చేసారు, ఇంకోళ్ళు ఎవడు పడితే ఏది పడితే అది మాట్లాడుతారు. ఏం లేదంటే బూతులు మాట్లాడాలి, లేకపోతే అక్రమ సంబంధాలు అంటగట్టాలి, లేకపోతే ఏదో ఒకటి బూతు మాట్లాడాలి, లేకపోతే ఏదో ఒక ఎంక్వైరీ కమిషన్ అని వేయాలి. నేనేమంటా కంప్లీట్గా డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి తప్పితే తెలంగాణ అభివృద్ధి గురించి జరుగుతున్నటువంటి రాజకీయాలు అయితే కావండి. రైట్. ఏదైతే బనకచర్ల అంశం సంబంధించి 200 టీఎంసీలకు సంబంధించి అవగాహన నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు దానివల్ల ఇంత నష్టపోతాం 200 టీఎంసీలే కాదు. హరీష్ రావు ప్రత్యేకంగా దీని గురించి చెప్పారు. 200 టీఎంసీలను అడ్డం పెట్టుకొని దాదాపు 400 టీఎంసీలు పైగా ఇక నుంచి ఎత్తికెళ్లే ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి రఘునందన్ గారు, హరీష్ రావు గారు చేసినటువంటి విషయాల్లో కమెంట్లో దాని గురించి మీరేమంటారు? 200 టీఎంసీల పేరు చెప్పుకొని 400 టీఎంసీ వరకు ఎత్తుకెళ్లే ప్రయత్నం కుట్ర జరుగుతుంది అంటున్నారు. నిజమనుకోవాలా? ఇది మనకు అనుభవంలో ఉన్నదేనండి. ఆంధ్రప్రదేశ్తో మనకి ఇది అనుభవంలో ఉన్నది. ఏంటంటే ఇసంత రమ్మంటే ఇల్లంతా వచ్చి కూర్చుంటారు అనేది మనకు తెలిసిందే. 1956 నుంచి మనం అనుభవిస్తున్నదే. ఇది జస్ట్ రాజధాని లేదు కాబట్టి మనతోటి మెర్జ్ అయ్యి విశాలాంధ్ర అన్నారు, అయిపోయింది సమైక్యాంధ్ర అన్నారు. మెల్లమెల్లగా చొచ్చుకుంటూ వచ్చి మన ఉనికి ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు మనకు కల్పించారు. బనకచర్ల కూడా అట్లాంటిదే. పేరుకే 200 టీఎంసీలు, దాదాపు 400-450 టీఎంసీల ప్లానింగ్ జరుగుతున్నది. అక్కడ కృత్రిమ రిజర్వాయర్ 150 టీఎంసీల కృత్రిమ రిజర్వాయర్ ప్లాన్ చేసుకుంటున్నారండి. సింపుల్ గా అర్థం చేసుకోండి. ఆ తర్వాత దాని నుంచి వీళ్ళు ఇంకో బేసిన్ లో వాడుకుంటాం అంటున్నారు. ఇంకో బేసిన్ లో వాడుకోవడము, ఈ మిగులు జలాన్ని వాడుకోవడం, ఇదంతా ఎప్పుడు జరగాలి? ఈ రాష్ట్రం అంగీకారంతో, ఈ రాష్ట్ర అవసరాలు తిరిగినాక, ఈ రాష్ట్రం అంగీకారం తెలిపినాక ఇదంతా జరగాలి. ఇదేంటంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, అక్కడ వాళ్ళ ఏజెంట్ ఒకరు ఇక్కడ ఉన్నారు. ఆ ఏజెంట్ జస్ట్ దేన్ని వాళ్ళు ఏదంటే అది ఓకే అంటాడు కాబట్టి చేసేసుకుంటాం అనే లెవెల్లో జరుగుతున్న డిస్కషన్. మొన్న ఢిల్లీలో జరిగిన డిస్కషన్ కి ముందు ఎజెండా ఏందండి? ముందు ఎజెండా ఏమని చెప్పిపోయారు వీళ్ళు? ఎజెండా బనకచర్ల అనేది ఎజెండాలోనే లేదు అని చెప్పేసి ఇక్కడ పోయారు. అసలు మీటింగ్ కి పోవాల్సిన అవసరమే లేదు. ఎజెండా బనకచర్ల అనేది మనం ఆపోజ్ చేస్తున్నాము. ఆపోజ్ చేస్తున్నప్పుడు ఆ మీటింగ్ కి వాళ్ళు కేంద్రం ఛాయ్ పార్టీ ఇచ్చే మీటింగ్ కి పోవాల్సిన అవసరం ఏంటి? అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు కదా. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయితే పోయి మనం మినిట్స్ రికార్డ్ చేసి ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత చెప్పడం ఏం చెప్తారు? బనకచర్ల గురించి అసలు చర్చనే జరగలేదు, వాళ్ళు కట్టమనలేదు కాబట్టి మేము ఆత్మని ఎట్లా అంటామని అంటారు మన ముఖ్యమంత్రి గారు, ద ఇన్నోవేటివ్ థింకర్. కాబట్టి ఇమ్మీడియట్ గా ఏపీ మంత్రి ఏమంటారు? బనకచర్ల అనేది ప్రధాన అంశంగా మీటింగ్ జరిగింది, ఇది కట్టి తీరుతాం, కడుతున్నాం, ఒప్పుకున్నారు, కడుతున్నాం. ఇదే జరిగింది. ఇప్పుడు మనకు కనిపించేదంతా ఒకటి, కనపడకుండా చేసేదంతా ఒకటి. మనకు అనుభవంలో ఉందండి. 1956 నుంచి 2014 వరకు ఎట్లయితే మనల్ని పైకి చూపించేది ఒకటి, లోపల జరిగేది ఒకటి అన్నట్టు మన ఉనికికే ప్రమాదం తెచ్చే పరిస్థితులు చేశారు. గోదావరిలో కూడా మన ఉనికికి ప్రమాదం తెచ్చే ప్రాజెక్ట్ ఇది బనకచర్ల ప్రాజెక్టు. ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుంది? హరీష్ రావు గారు ప్రజెంటేషన్ ఇచ్చి దీని గురించి క్లియర్ గా మెన్షన్ చేసే వరకు కూడా వీళ్ళు మేల్కోలేదు అంటే వీళ్ళకి తెలియదు కాదు. నిద్ర పోతున్నాన్ని నిద్ర లేపొచ్చు, కానీ నిద్ర నటించడం ఎట్లా నిద్ర లేపుతారు? హరీష్ రావు గారు నిద్ర లేపింది తెలంగాణ సమాజాన్ని. ఆ ప్రజెంటేషన్ తో అందరికీ అరే ఈ టైప్ ఆఫ్ కుట్ర జరుగుతుంది అన్నాక ఆ తర్వాత బ్యాక్ డేటెడ్ తోటి లేఖలు రాసుడు, కేంద్రం ఒప్పుకోదనుడు, అదేదో జరుగుతున్నాడు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా అక్కడ టెండర్ ప్రాసెస్, వర్క్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయండి. ఎక్కడ ఏది ఆగలేదు. పేరుకు మాత్రమే పేపర్లలో పైన మీడియాలో చూపించడానికి మాత్రం అదాగింది ఇదాగింది అనేది వార్తలు వింటున్నాము, కానీ జరిగే ప్రాసెస్ అంతా జరుగుతుంది. సహకరించడం వీళ్ళు సహకరిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి లోకాన్ని తడుతున్నారు. తెలంగాణ ఊరూరు గ్రామాన్ని కూడా మనం ఈ అంశాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక లెవెల్ ఆఫ్ ప్రయత్నం జరుగుతుంది.
ఇది ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఆ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సమర్థవంతంగా 3-4 ఏళ్ళు మనం వాడుకున్నందుకు మనకు వచ్చిన రిజల్ట్ ఎట్లా ఉంది, దాని ద్వారా పెరిగిన సాగు విస్తీర్ణం ఎట్లా ఉంది, పంట ఎట్లా ఉంది, ఆ పంట కొనలేక ఆ, ఢిల్లీలో ధర్నా, ఆ పంట కొనమంటందుకు కేంద్రం మీద ఢిల్లీలో ధర్నా చేయాల్సిన పరిస్థితి, ఆ లెవెల్ ఆఫ్ పంట పండించినాం మనం. ఇప్పుడు ఈ మిడ్ జూలైలో వర్షాకాలం మధ్యలో బోర్లు గ్యాప్ వస్తున్నాయండి. బోర్లు గ్యాప్ ఇచ్చడం ఏంటంటే వర్షాకాలం ఈ గత 10 ఏళ్లలో ఎన్నడన్నా చూసినాం ఇట్లా. ఇటువంటి ఈ చెరువులు నింపుకునుడు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. దానికి ఒకరు నేర్పియాలా, చెప్పాలా, గదే అధికారులు, గదే వ్యవస్థ, గదే నీళ్లు, గదే ప్రాజెక్టు. నువ్వు మోటార్ స్విచ్ ఆన్ చేస్తే చాలు, ఆడికెళ్ళి ఒక స్టేజ్ బై స్టేజ్ వచ్చి నీళ్లు పడే. ఇప్పుడు నింపిన నీళ్లు నీకు మళ్ళీ యాసంగికి కూడా పనికొస్తాయి కదా. ఇంత తెలివి లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అంటే లేదు, పక్కడ్బందీగా వీళ్ళు నాశనం చేయాలని ప్రయత్నమే ఇది. ఇదంతా ఎవరండి? ఆదిత్యనాథ్ దాస్ ఏపీ ఇరిగేషన్ సెక్రటరీగా ఉండి ఆయన మన తెలంగాణ ప్రాజెక్టులన్నీ, మన పాలమూరు రంగారెడ్డి, మన కాళేశ్వరం అన్నింటినీ ఆపోజ్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణలో ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకుంటారా? క్లియర్ గా జరుగుతుంది. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అనేది క్లియర్ గా ఒక్కొక్కటి మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏది 8 మంది తెలంగాణ ఎంపీలు ఉన్నారు కదా, ఉద్యమకారులం అని చెప్పేసి, మనకు ఆత్మగౌరవం ఉంది, మేము ఉద్యమకారులం అని చెప్పేసి ఎగురుతుంటుంటారు కదా. ఎటుపై పరకచెర్ల విషయంలో తెలంగాణకు నష్టం జరుగుతుంటే ఒక్కరు మాట్లాడాలి. కేసీఆర్ మీద మాట్లాడమంటే అబ్బబ్బ వాళ్ళని ఆపచరం కాదన్నట్టు ఎగిరెగిరి దుక్కుతారు. బనకచెర్ల మీద ఏం చంద్రబాబు మీద మాట్లాడాలంటే భయం అవుతున్నదా? లేకపోతే కేంద్రానికి ఆపోజిట్ గా, బీజేపీ అధిష్టానానికి ఆపోజిట్ గా మాట్లాడాలంటే భయం అవుతున్నదా? ఏం ఉద్యమకారులే కదా, ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చినామని చెప్పుకుంటున్నోళ్ళే కదా వీళ్ళంతా. ఒక్కరు మాట్లాడారు. హరీష్ రావు గారు లెటర్ రాసింది కేంద్ర మంత్రికే కదా, దాని గురించి సపోర్ట్ చేయరు. కేంద్రం దీని మీద సపోర్ట్ చేయదు. ఏపీ దీని మీద కట్టి తీరుతామని చెప్తుంది. ఏపీ కేంద్రంలో ఎంత కీలకంగా ఉందో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ రేవంత్ రెడ్డి గారు కేంద్రాన్ని పెద్దన్నా అంటాడు. ఏపీ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి బంధం గురించి, ఆ బంధం ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కు ఓటుకు నోటు కేసుతో బయటపడ్డదా అనేది అదంతా చరిత్రం. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే ఇవన్నీ. ఏమి బయటికి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఏదో తక్కువ మొత్తంలో జరుగుతున్నట్టు కనిపించేది, కానీ నష్టం మాత్రం బీభత్సమైన నష్టం జరగబోతున్నదండి. 400-450 టీఎంసీల లెవెల్లో ప్లానింగ్స్ జరుగుతున్నాయి. సేమ్ మోడస్ ఆపరెండి అదే. 1956 నుంచి ఇప్పుడు 2014 వరకు ఏ విధంగానైతే మనకి తెలియకుండానే మనల్ని ఎట్లయితే వంచారో అదే ప్రాసెస్ జరుగుతున్నది ఇక్కడ. అదే తాబేదారులుగా పెట్టుకున్నారు కదా వాళ్ళను. రైట్, రఘునందన్ గారు కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు. రఘునందన్ గారు ఏదైతే లెటర్ల అంశం, హరీష్ రావు గారు లెటర్ రాస్తే దానికి రిప్లై రాదు అని, ముఖ్యంగా హరీష్ రావు గారు నిన్నటువంటి పీపీటీలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గతంలో రాసినటువంటి లెటర్లు రిటర్న్ తీసుకుంటాడా, తీసుకోడా, అభ్యంతరాలు రిటర్న్ తీసుకుంటే బనకచెర్ల గురించి ఆలోచిస్తాం, మాకు రావాల్సినటువంటి ఏవైతే 1900 టీఎంసీ నీళ్ళు ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటాం, వాటిని ఒప్పుకుంటే దీన్ని ఆలోచిస్తామని చెప్పేసి సవాల్ చేశారు. దాని గురించి ఏమంటారు మీరు? లేదండి, నిన్న అంటే హరీష్ అన్న మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం ఏంటంటే స్పష్టంగా ఒక మాట చెప్పారు. మీ షేర్ మీరు ఏదైతే సెంట్రల్ నుంచి తీసుకుంటా అంటుర్రో, మరి మా షేర్ గురించి ఎవరు మాట్లాడాలి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మాట్లాడరు, బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడరు, అంటే ఏదైతే కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. పక్క రాష్ట్రానికి వాళ్ళు ప్రాజెక్టు కట్టుకుంటా అంటే చప్పట్లు కొట్టండి, మేమేం నష్టం చేయట్లేదని చెప్తారు తప్పితే మరి తెలంగాణ గురించి ఎవరు మాట్లాడాలి?
తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఎవరు మాట్లాడాలి? తెలంగాణకు ఏ విధంగా ఇప్పుడు ఈరోజు నీళ్లు రావాలి? మీరు అన్నారు అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ప్రెస్ మీట్ పెట్టి 1000 గోదావరిలో 500 కృష్ణలు ఇచ్చి నువ్వు ఎన్న నీళ్ళు తీసుకున్నారు. నువ్వెవరు చెప్పండి నాకు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రక్షకుడుగా ఉండాలి, అంతే తప్పితే పక్క రాష్ట్రానికి రక్షకుడుగా ఉంటాడా? నేనేమంటానంటే సరే నువ్వు అన్నావు 500 దీంట్లో తీసుకోవాలి, 1000 దాంట్లో తీసుకోవాలి, తిత్తాను నువ్వు. కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారని. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అంటే ప్రతి ఒక్కరు ఏదో అవినీతి ఆరోపణలు చేయాలి, బట్టలు అంటే ప్రతిసారి ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రల్ ఇచ్చిన నివేదిక కావచ్చు, స్టేట్ ఇచ్చిన నివేదిక కావచ్చు, ఖర్చు పెట్టింది 85,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు. అండ్ అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందండి. విజిలెన్స్ రిపోర్ట్లో ఏమని చెప్పారు? మేడిగడ్డ దగ్గర మొత్తం బరేజ్ కట్టడానికి 87 పిల్లర్లు కట్టడానికి అయినటువంటి ఖర్చు, అంటే 87 పిల్లర్లు కట్టడానికి అయిన ఖర్చు 4,000 కోట్లు. దాంట్లో ఒక్కటి రిప్లేస్ చేయాలంటే, ఏదైతే 7th బ్లాక్ మొత్తం రిప్లేస్ చేయాలంటే, కుంగిన 2 పిల్లర్లను రిప్లేస్ చేయాలంటే దానికి అయ్యే ఖర్చు 400 కోట్లు. ఆ గోదావరి మొత్తాన్ని ఎండబెట్టి అక్కడ ఉన్నటువంటి ఇసుకను మొత్తం అమ్ముకొని 4,000 కోట్లు సంపాదించారు. అంటే ఇంకొక కాళేశ్వరం బ్యారేజ్ కట్టాన్ని పైసలు కాంగ్రెస్ పార్టీ సంపాదించింది. దానికి లెక్కలేదు. నేనేమంటారా, ఇప్పుడు ఏదైతే టీఎస్ఎంఐడిసి నుంచి ఇసుక అమ్ముతావు కదా, ఎంత ఇసుక అమ్మినా చూపెట్టు, లెక్క చూపెట్టను వాడికించి. ఓన్లీ గోదావరిలో నీళ్ళు ఆపకుండా కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం ఎండబెట్టింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కాంట్రాక్టర్లు బతకనికి, ఇసుక అమ్ముకోనికే. మొత్తం కూడా నేనేమంటున్నానంటే ఈరోజు ఆ కాళేశ్వరం బ్యారేజ్ బాగు చేయరు, తెలంగాణకు నీళ్ళు ఇయ్యరు. ఈ నీళ్ళు లేకుండా ఏం చేస్తారు? అగో పోతానే నీళ్ళని సముద్రంలో పోతానే మేము వాడుకుంటాం. ఎవరనాలి? ఆంధ్రప్రదేశ్ అనాలి. సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే సరే నువ్వు వాడుకుంటా అంటున్నావు, కేంద్రం వెంటనే సంతకాలు పెడతాను. నిన్న ఏదైతే చెప్పినట్టు 200 టీఎంసీ చూపించి 400 టీఎంసీ తీసుకుంటారని చెప్పేసి, అదే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ 3 అలయన్స్లో నడుస్తున్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ ఉన్నది, దానిలో టీడీపీ ఉన్నది. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చెప్పిండు డాష్ మీద ఒక బుక్ ఆవిష్కరణలా, నేను చదువుకున్న స్కూల్ బీజేపీ, నేను ఇంటర్మీడియట్ చేసింది టీడీపీ, నౌకరు చేస్తుంది కాంగ్రెస్. ఈ మూడింటిని కలిపి ఆయన ముందర తీసుకుపోతాడు. ఏం తీసుకుపోతాడంటే ఈరోజు రేపు పొద్దుగాల మన తమిళనాడులో ఎలక్షన్లు రాబోతున్నాయి. బంకంచెర్ల నుంచి ఏదైతే కావేరీ బేసిన్కు నీళ్ళు తీసుకుపోయేటువంటి కుట్ర జరుగుతుంది తెలంగాణ నీళ్ళని తీసుకుపోనికి. కేసీఆర్ గారు అప్పుడు అంటేనే కదా, కేసీఆర్ గారు వాళ్ళు ప్రపోజల్ తీసుకొస్తే ఏమన్నాడు? మీరు అటెండే తీసుకుపోతారండి. వాళ్ళు అది కూడా అంటారు, ఏమని అంటారు? కేసీఆర్ అప్పుడు చెప్పిండు కదా. కేసీఆర్ ఏం చెప్పిండు? దేవాదుల నుంచి ఎత్తిపోసుకుంటే మనం నాగార్జున సాగర్లో పోసుకుంటే మనకు కూడా అక్కడికి వస్తాయి అని అన్నాడు. కానీ అసలు నువ్వు ఒక్కటి తెలంగాణ ప్రాజెక్టులకు తలగకుండా, అసలు వాసన చూపెట్టకుండా డైరెక్ట్ బంకంచెర్ల నుంచి నీళ్ళు పట్టుకపోతా అంటే ఎట్లా పట్టుకపోతావు? కిందికి ప్రకాశంలో పోతాడట, సముద్రం దగ్గర. ప్రకాశం బ్యారేజ్ ఎత్తంగానే సముద్రమే కదా, సముద్రం దగ్గర నీళ్ళు పోతాడట, అడికే ఎత్తుకపోతాడట. ఇదేం లెక్క? నువ్వేదైనా వాడతా అంటే పైనుంచి వెళ్ళి వాడుతావు, గీడు ఉన్నది గిడికి తీసుకుంటామంటే అది వేరే లెక్క. అంతేకాని సముద్రం దగ్గర నీళ్ళు పోసి మళ్ళీ ఆడికేం ఎత్తిపోస్తాడట. దానికి మనం ఒప్పుకోనట. దానికి కేంద్రం ఏం చేస్తుంది? వెంటనే దానికి ఆమోదం ముద్ర తెలుపుతుంది. ఫస్ట్ నుంచి ఈ రాష్ట్రానికి ప్రతిపక్షంగా లేఖలు రాసి హరీష్ అన్న, ఆ లేఖల ద్వారా ఏదైతే ఇగో మేము ఈరోజు లేఖ రాసినాం, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామని డీటెయిల్స్తో సహా చెప్పారు. ఈ రోజు కన్నా కానీ నేనేమంటున్నానంటే మన నీళ్లు పోకుండా వాళ్ళు ఎన్ని వాడుకుంటారని కాదు, మనకు ఎన్ని నీళ్ళు కేటాయిస్తారో రాసిర్రి. మన వాటా మనకు నికర జలాలెన్ని, మిగులు జలాలెన్ని, గోదావరిలెన్ని, కృష్ణలెన్ని రాసి ఇచ్చిన తర్వాత మనం ఎట్లా వాడుకుంటాం. ఇప్పుడు వాళ్ళు కింద రాష్ట్రంలో ఒక ప్రపోజల్ ఇచ్చారు, మరి మనం కూడా ఒక ప్రపోజల్ పంపిద్దాం. నేనేమంటున్నానంటే ఇది కంప్లీట్గా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం నడుస్తుంది. అంటే ఇది ఏమైతే అంటే భవిష్యత్ తరాలను దెబ్బతీస్తుంది. ఇప్పుడు నందికొండలో కట్టాల్సినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టును కింది తీసుకుపోయి కట్టేసరికి తెలంగాణకు మొత్తం గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే ఫెసిలిటీ మిస్ అయినాం. రేపు పొద్దుగాల ఇవి కూడా అట్లనే అయినాయి అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి తెలంగాణను మనం బతికించుకోవాలంటే తప్పకుండా బంకంచెర్లను నేనేమంటున్నానంటే నువ్వు ఏదైతే తీసుకుపోతానో నా హక్కు నాకు రాసి, నీ పాలు నువ్వు తీసుకుపోతా అంటున్నావు, మరి నా పాలు నాకు ఎవరు రాసియాలి? సెంట్రల్ అయితే రాసియాలి కదా. ఈడున్నటువంటి 17 మంది ఎంపీలు ఎవరు మాట్లాడరు. దానిలో నుంచి 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. ఇక ఇది రాగానే ఏం చేస్తారు? బంకంచెర్ల ఇష్యూ వచ్చింది, వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలి.
టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు, ఈ కార్ రేసింగ్ అంటారు, ఏసీబీ కేసు అంటారు, ఈడీ కేసు అంటారు. ఇక నిన్న కొత్తగా ఆంధ్రలో జోరు దీంట్లో ఏమంటానంటే, అరే నువ్వు గట్లెట్ ఇచ్చినవే 1700 కోట్ల కాంట్రాక్టు ఉత్త నామినేటెడ్ మీద ఎట్లా ఇచ్చినావంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ని తీసుకపోయి బీజేపీలో కలుపుతామని చెప్పేసి ఒక దుష్ప్రచారం కూడా చేసి నేను రామన్న ఖండించాడు. ఎందుకంటున్నంటే కవితక్క అరెస్ట్ అయింది 15 మార్చ్ 2024, రిలీజ్ అయింది 28 ఆగస్ట్ 2024, 11 నెలల కాలం లోపల ఉన్నది. అంటే నేనేమంటానంటే ఈ 15 నుంచి 28 దాకా ఉన్నదా, మార్చి నుంచి ఆగస్టు దాకా ఉన్నది. మార్చి నుంచి ఆగస్టు దాకా లోపల ఉన్న అక్కను బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు మాట్లాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీ కాంట్రాక్ట్ వచ్చిందనగానే ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఒక లెక్క ఉండాలి కదా. నేనేమంటానంటే మార్చికు అయిపోయి కూడా 11 నెలల కాలం అవుతుంది, ఇప్పటికీ 11 మంత్స్ అయింది. 11 మంత్స్ అయిన తర్వాత ఈ సీఎం రమేష్ ఎవడండి? నువ్వు అరే అట్లెట్లా నీకు నామినేటెడ్ మీద నువ్వు టెండర్కి వచ్చింది, కాంట్రాక్ట్ తీసుకున్నావు అంటే ఒక లెక్క. 11 నెలల తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రామన్ ఏదో నువ్వు రాలేదు, మస్తు మందిని మస్తాలా కలుపుతారు. దేనికి కలిసిండో చెప్తారా? నేనేమంటున్నానంటే అబద్ధాలు మాట్లాడడానికి బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ టీడీపీ, దానికి కలిసింది రేవంత్ రెడ్డి. ఎట్లా అంటే నేను నా ఆంధ్ర ఎంపీ, అరే నీకు కాంట్రాక్ట్ ఎట్లా వచ్చింది రాబాయ్ అని అడిగితే దానికి ఈరోజు పంచాయతీ చేస్తావా? ఏం పంచాయతీ చేసినావు నువ్వు? ఎవడు కలుపుతా అని చెప్పిండు? కాబట్టి కంప్లీట్గా ఒక అబద్ధాలు నాటడానికి, అబద్ధాలు చెప్పడానికి ఈరోజు ప్రిపేర్ అయి ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటి నుంచి చెప్తున్నా, కేసీఆర్ గారు ఒంటరిగా పోరాటం చేసిండు, కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పార్టీతోటి అలయన్స్ పెట్టుకోలే. నీ లెక్క అధికారం గురించి టీడీపీతోటి బీజేపీతోటి పొత్తు పెట్టుకోలే, అధికారం రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు పెట్టుకున్నట్టు మేము ఎవరితోటి పొత్తు పెట్టుకోలేం. నికాసైన తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ గురించి పోరాటం చేసినాం. మీ పచ్చపత్రికలు అన్నీ కలిసి మా మీద అబండాలు వేసినాయి, అవినీతి ఆరోపణలు చేసినాయి. ఎందుకు చేతగాలే? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడ్డప్పుడు నీతోటి ఎందుకు కాలే? మరి కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చినప్పుడు నీతోటి ఎందుకు కాలే? పెన్షన్లు ఆ రోజు 200 రూపాయలు 2000 వేస్తాను, 4000 వేస్తాను కదా, ఎందుకు కాలే నీతోటి? షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తాను, తులం బంగారం ఇస్తాను కదా, ఎందుకు కాలే నీతోటి? ఏది పడితే అది మాట్లాడిర్రు, ఎటు పడితే అటు మాట్లాడిర్రు. ఈరోజు ఏమన్నా అడిగితే పైసలు అప్పులు చేసిర్రు. అప్పులు దేనికి చేసిర్రు? నేను ఏమంటానంటే కంప్లీట్గా ఇది ఒక బట్ట కాల్చి మీదేసే పరిస్థితి నడుస్తుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు టీ న్యూస్ ద్వారా స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే, అయితే ఏదో ఒకటి బదనాం లేపాలి. ఆ బదనాంలో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని ఇరికియాలి. కేటీఆర్ గారు టార్గెట్గానే ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఏదో ఒక విధంగా కేటీఆర్ గారిని బదనాం చేయాలి, ఏది పడితే అది బదనాం చేయాలి. ఇప్పుడు నువ్వు ఆరోపణ చేసినప్పుడు కేసు పెట్టవు, కౌశిక్ రెడ్డి ఆరోపణ చేయగానే కేసు పెడతావా? మరి నీ ఆరోపణ మీద కూడా మేము కేసు పెట్టాలి కదా. నేనేమంటానంటే కంప్లీట్గా ఇక్కడ నడుస్తున్నటువంటి కక్షపూరిత రాజకీయాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు అడిగినా ఒక్కరి కోరిక కూడా తీర్చేది లేదు, నీ మేనిఫెస్టో నువ్వు అమలు చేసేది లేదు, దాన్ని అడిగినందుకు మళ్ళీ కేసులు పెట్టు. చాలా అంశాలు ఉన్నాయి. మనం ఏమంటున్నామంటే ఈ బంగాంచర్ల నుంచి అది మొదలు పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వరకు ప్రతి ఒక్కటి రైట్. విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వార్తలు వాస్తవాలు. రఘునందన్ గారు, ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించి జేఏసీ సంబంధించి ఒక ఆగస్టు 15 డెడ్లైన్ అంటూ వాళ్ళు ఒక సమ్మె సైరన్కి వెళ్తున్నారా, లేకుంటే ఆ డెడ్లైన్ దేనికి సంకేతాలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనుకోవాలి? ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇయ్యని హామీ లేదు. 1వ తారీఖు జీతాలు మొదలు నుంచి వాళ్ళకు ఇవ్వని హామీ లేదు. అసలు ఏంటంటే ఒకటి, మీరు ఏది కోరుకుంటే అది అయిపోతుంది, మీకోసమే మేమున్నాం, ఈ ప్రభుత్వమే మీది, బడ్జెటే మీది అన్నట్టు ఎన్నికల ముందు బడ్జెట్ ఖజానా మొత్తం మీ చేతికి ఇచ్చేస్తాం, మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అనే విధంగా హామీలు గుప్పించారు. ఇక అధికారంలోకి రాగానే అసలు రంగు కనిపించింది. కాంగ్రెస్ కపట నీతి మనకు కొత్త కాదు, మనకు అనుభవంలో లేనిది కాదు. మరోసారి ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా డోస్ తోటి కనిపిస్తున్నది వీళ్ళకి. ఏం కనిపిస్తున్నది అంటే ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, డిఏలు రావు,
శాలరీస్ ఒకటో తారీఖు శాలరీస్ అనేది ఎంత హైలైట్ చేసినారంటే రాష్ట్రం 2014 నుంచి 2023 వరకు జరిగిన పాలనలో చూడండి, రాష్ట్రంలో క్రమంగా ఆదాయం పెరుగుతూ పోయింది. ఎవ్రీ ఇయర్ ఆదాయం పెరుగుతూ పోయింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ లో సెంట్రల్ నుంచి సపోర్ట్ లేకుండా స్టేట్ లో జరగక ఎప్పుడైతే కోవిడ్ లో కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బంది ఎదుర్కొన్నామో అప్పుడు వల్నరబిలిటీ సెక్షన్ ఏదైతే ముసలోళ్ళు అయితేంది, రైతులు అయితేంది, వికలాంగులు, వృద్ధులు, వీళ్లకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కొంత ఆలస్యం చేశారు. శాలరీస్ ఎగ్గొట్టలేదండి, కొంత ఆలస్యం చేశారు. ఈ ఆలస్యం చేసిన దీన్ని హైలైట్ చేసుకుంటూ ఇది అన్నట్టు ప్రచారం చేశారు. కానీ పెరిగిన శాలరీస్ ఎంత, పెరిగిన ఫెసిలిటీస్ ఎంత, పెరిగిన జీవన ప్రమాణాలు ఎంత వాళ్ళకి, వీటిపైన ఎక్కడ డిస్కషన్ జరగలేదండి. జరగకపోగా ఈ 1వ తారీఖు జీతాల మీద ఆరోపణలు చేస్తూ దాన్ని ఒక విష ప్రచారాలు చేస్తూ వాళ్ళ మెదళ్ళలో విషం ఎక్కించే ప్రయత్నం చేసి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నా దగ్గర రూపాయి లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు, తెలంగాణ సమాజానికి చెప్పే స్థితికి తెచ్చాడు. మరి అయిపోయి ఏం లేవంటున్నాడు, ఏడికెళ్ళి తెస్తా అంటున్నాడు అంటే, ఈ అప్పు తెచ్చిన 1,60,000 కోట్లు ఎటుపోతున్నాయి. ఇప్పుడు రాష్ట్రం ఆదాయం పడిపోతుంది క్రమంగా. మీరు చూడండి, 2000 వీళ్ళు ఎప్పుడైతే పవర్ లోకి వచ్చినారో అప్పటిదాకా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తున్న ఆదాయము ఇప్పుడు పడిపోతున్నది. వీళ్ళ చర్యల వల్లనే పడిపోతున్నది, దాంట్లో డౌటే లేదు. ఈ పడిపోతున్న ఆదాయాన్ని మరి కాంపన్సేట్ చేయడానికి అప్పులు తీసుకొస్తున్నారు కదా, వీళ్ళు ఖాళీగా ఏం కూర్చుంటలేరు. దాన్ని తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చినప్పుడు మరి బాధ్యతలు నెరవేర్చాల్సిన బాధ్యత వీళ్ళదే కదా, ఇంకా వీళ్ళు ఇచ్చిన హామీలే కదా. డిఏలు విత్ ఇన్ 1 month లో 100 days లోపే క్లియర్ చేసేస్తాం అని చెప్పేసి మాట్లాడినారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగులు చనిపోతున్నారండి. రీసెంట్ ఒకతను సూసైడ్ కాదు, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ కోసమే తిరిగి ఆ స్ట్రెస్ లోనే గుండెపెట్టుతో చనిపోయిన విషయం కూడా విదితమే. వీళ్ళు ఇచ్చిన హామీలు వీళ్ళకి నిలబెట్టుకోవడానికే ఇది లేదు. తప్పకుండా చేయాల్సిన ప్రయత్నాలు కూడా అన్ని చేసినారు, ఉద్యోగ సంఘాలు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసినారు. నమ్మాల్సిన కాడికి నమ్మారు, మోసపోయారనేది అర్థమైంది. ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నారు డెడ్ లైన్ అనేది. కానీ ఈ తోలుమందం ప్రభుత్వం ఈ డెడ్ లైన్లకు జంకుతుందా? మరి ఉద్యోగులు తీసుకోవాల్సిన స్టెప్స్ తీసుకోవాలి కదా, వాళ్ళు చేయాల్సిన ఇంకా వేరే వేదికలు కూడా ఉంటాయి వాళ్ళకు, వాటిపైన మాట్లాడాలి. ఇప్పుడు ఏముందంటే ఉద్యోగుల మీద కూడా ఒక రకమైన ప్రెజర్ ఉంది. ఎటువంటి ప్రెజర్ అంటే, ఈ పాత బీఆర్ఎస్ కి ఇంకా మీరు పాత ప్రభుత్వంలో మీరు సపోర్ట్ చేసినారు, మీ మీద ఇది అది అని చెప్పేసి. రైట్ రఘునందన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డెడ్ లైన్లకు భయపడుతుందా భయపడదా అనేది కీలక అంశం రఘునందన్ రైజ్ చేశారు. ఆ అంశం గురించి మాట్లాడు. ఉద్యోగుల సమస్య అతిపెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు డెడ్ లైన్ అంటున్నారు. ఆ డెడ్ లైన్కి కాంగ్రెస్ లొంగదా? ప్రధానంగా వారు గద్దెనెక్కే ముందు అనేక హామీలు ఇచ్చారు ఉద్యోగులకి. ఆ హామీలకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నా కూడా సస్యమీరటువంటి పరిస్థితి అవుతుంది. రాకేష్ గారు చెప్పండి, దీనికి సంబంధించి అతి తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించొచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్ న్యాయమైన డిమాండ్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే, 10 ఏళ్ల కాలంలో అసలు జీతాలే తీసుకోలే గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. 1వ తారీఖు జీతాలు అని చెప్పేసి అసలు జీతాలు ఇవ్వలే అన్నట్టు చెప్పింది. ప్రతి ఒక్కరికి జీతాలు ఇచ్చారు. ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టుగా కరోనా టైంలో 2 సంవత్సరాల కష్టకాలం వచ్చింది, సెంట్రల్ నుంచి డబ్బులు రాలేదు. అయినా కానీ కేసీఆర్ గారు వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరిగింది. కొంత బ్రేక్ చేసి తర్వాత అడ్జస్ట్మెంట్ చేయండి, కంపల్సరీ వాళ్ళకి జీతాలు అయితే ఇచ్చారు. జీతాలు ఇవ్వలేని దుష్ప్రచారం చేసి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి కేసీఆర్ గారు ఫస్ట్ గవర్నమెంట్లోకి రాగానే 2014 కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడంగానే 43% వాళ్ళకు పిఆర్సీ ఇచ్చిండండి. అంటే ఒక 10,000 జీతం ఉన్నటువంటి వాళ్ళకు
14,300 రూపాయలు జీతం వచ్చిందండి. డైరెక్ట్ లెక్క చెప్తున్నా. తర్వాత ఏం చేసిండు, 18లో రాగానే మళ్ళీ 30% పిఆర్సీ ఇచ్చిండు. అంటే పిఆర్సీ కానీ ఎంత అవుతుంది, 10,000 ఉన్న వాళ్ళకు 2014 10,000 ఉన్న వాళ్ళకు 2014 14,300 అయింది. మళ్ళీ 2018కి వచ్చేసరికి వాళ్ళకి ఏమైంది, 18,590 రూపాయలు అయింది. 18,600 అయింది అనుకోరు. అంటే వాళ్ళకి పెరిగిన పర్సెంటేజ్ ఎంత, 10,000 మీద 18,000 అయిందంటే 80% పెరిగినట్టే కదా. 80% జీతాలు పెంచండి 10 ఏళ్ళలో. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అట్లుండే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. ఇక డిఏలు 6 నెలలకు డిఏ ఇవ్వాలి కదా. మీరు ఆల్రెడీ 5 డిఏలు పెండింగ్ పెట్టారు. 5 డిఏలు పెండింగ్ పెట్టి మొన్న ఏం చేశారు, మీటింగ్ అయినప్పుడు ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక డిఏ ఇప్పుడు ఇస్తాం, ఒక డిఏ 6 నెలలకు ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేండి. వాళ్ళు అడుగుతున్నాయింది మీరు ఒప్పుకునే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పక్కన పెడితే మీరు ఆల్రెడీ ఒక కమిటీ వేసారు పిఆర్సీ మీద కావచ్చు, ఒక కమిటీ వేసారు. ఎవరు, శివశంకర్ గారి ఆధ్వర్యంలో పిఆర్సీ కమిటీ వేసారు. అది పోకుండా ఉద్యోగుల 57 సమస్యల గురించి ఉద్యోగులు వాటి మీద ఒక కమిటీ వేసారు. ఎవరు, నవీన్ మిట్టల్, క్రిస్టియానా చొంగు, శివశంకర్ గారితో, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాన్, వీళ్ళ మీద కమిటీ వేసారు. దేనికి వేసారు కమిటీ, వాళ్ళు అడిగింది ఏంది ఉద్యోగులకు, డిఏలు పిఆర్సీలు ఇవన్నీ ఆర్థిక సంబంధమైన అంశాలు, అవి పక్కన పెడతాం. రిటైర్డ్ అయిన ఎంప్లాయీలకు వాళ్ళు ఏదైతే డబ్బులు దాచిపెట్టుకున్నారో ఆ డబ్బులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఇవ్వాలి కదా. రిటైర్డ్ అయినప్పుడు ఇప్పటికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తలేరు, హార్ట్ స్ట్రోక్లు వచ్చి చచ్చిపోతుంది. ఒకదికి ఇంకోటి అయితే ఇప్పుడు ఆల్రెడీ హెల్త్ కార్డులు పనిచేస్తలేవు, ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు పనిచేస్తలేవు. ఏజ్ పెరుగుతుంది, 61 తర్వాత వాళ్ళు రిటైర్డ్ అవుతారు. బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, లేకపోతే స్టంట్ పడుతుంది, లేకపోతే ఒక ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వస్తుంది, దవాఖాన పోతారు. చేతిలో రూపాయలు లేని పరిస్థితి అండి. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం ఓ దిక్కు రిటైర్డ్ అయిన ఎంప్లాయీలను ఇట్లా వేధిస్తుందా, ప్రస్తుతం చేస్తున్నటువంటి ఎంప్లాయీల పరిస్థితి చెప్తా చూడు. ఏదైతే బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్లు ఉంటారు, సామాన్లు తెప్పిస్తారు, అవన్నీ వాళ్ళకి బిల్లులు ఇచ్చి బంద్ చేశారు కలెక్టర్లు. బిల్లులే తీయాలి కదా, పిల్లలకు తిండి పెట్టాలంటే మిడ్ టైమ్ మీల్స్ వాళ్ళు కూడా బిల్లులు ఇస్తలేరు, బిల్లులు ఇచ్చి బంద్ చేశారు. దాన్ని నువ్వు తిండేందుకు పెడతలేవు అని చెప్పేసి వాళ్ళని తిడతారు వార్డెన్లు. ఇదొక దిక్కైతే దగ్గర 20 నెలల అంటే 17 నెలల కాలం సర్పంచ్ లేడు ఊర్లల్లో, బుగ్గ పోతుంది, స్ట్రీట్ లైట్ పోతుంది, మోటార్ కాలిపోతుంది. వాటన్నిటికి ఏవైనా పైసలు సెక్రటరీలు పెట్టుకోవాలి. సెక్రటరీలకు ఏం వస్తాయి, వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి కదా, వాళ్ళకి బిల్లులు ఇస్తలేరు. ఓ దిక్కు రిటైర్డ్ అయిన వాళ్ళ పరిస్థితి ఇట్లుంటే ప్రజెంట్ నౌకరు చేసిన వాళ్ళ పరిస్థితి ఇట్లున్నది. నిన్న గమ్మత్ అంశం, చెన్నూరు కాన్స్టిట్యున్సీలో బల్లే గిఫ్ట్ స్మైల్ కింద కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా కుర్చీలు ఇచ్చారు. కుర్చీలు ఇస్తే టీచర్ని సస్పెండ్ చేస్తారా, వాళ్ళ గిఫ్ట్ కూడా ఇవ్వద్దా? ప్రభుత్వ స్కూళ్ళలో గిఫ్ట్ కానీ ప్రైవేట్ స్కూళ్ళలో పంచుకోనా? అంటే వీళ్ళ విధానం ఎట్లుందంటే నిరంతరం ఉద్యోగస్తులను వేధించడం. వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కూడా ఏం చెప్తారు, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయకపోతే, మీ మీద కేసు పెట్టకపోతే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, సస్పెండ్ చేస్తారని చెప్పుకునేటువంటి పరిస్థితి. కాబట్టి కంప్లీట్గా ఉద్యోగులను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఉద్యోగస్తులు గమనిస్తున్నారు. ఎందుకు మరి ఈరోజు వాళ్ళు అదే అన్నారు కదా, ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవమే లాస్ట్ డెడ్ లైన్, ఆ రోజు కాకపోతే మరొక పోరాటానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి నిన్న ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు ప్రభుత్వం కంప్లీట్గా ఉద్యోగస్తులకు అన్యాయం చేసే పరిస్థితి, నెలకు జీతాలు కూడా పడతలేవు. అంతే, ఎందుకంటే ఎవరో కాదు, పోలీసుల ఆరోగ్య భద్రత అని కార్డు ఉంటుంది, దాన్ని కూడా పైసలు కట్టలే, హోంగార్డుల జీతాలు ఇవ్వలే, నిరంతరం పోరాటాలే నడుస్తున్నాయి. మళ్ళీ ఏమనంటే మేము అన్ని చేస్తున్నామంటారు. రైట్, ఆ చేసిన ఏడున్నా చూపెట్టమని చెప్పు. రైట్, ఒక్క నిమిషం అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రఘునందన్ గారు, ప్రధానంగా ఇంకొక అంశం చూసుకున్నట్లయితే బాబు బ్యాచ్కు బడా ప్రాజెక్టులు అంటూ ఇంకొక మనం శీర్షిక చూసాం. ఏదైతే హెచ్సియు భూముల తనఖాలో బాబు అస్మదీయుడికి పాత్ర ఉందంటూ మరో ఐటమ్ చూసాం. ఏంటి అన్నీ ఇట్లా కట్టబెట్టడం ఎట్లా? ఇప్పుడు తెలంగాణలో పాలన సాగిస్తున్నదే బాబు అండర్ లో అనేది షాడో పాలననే సాగుతున్నది ఇక్కడ. షాడో రాజకీయం తప్పకుండా అది క్లియర్ గా అర్థమవుతున్నది. ఇప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ, ఏపీ ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసి మన ప్రాజెక్టులు వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు వచ్చేసి మనకు ఇరిగేషన్ సలహాదారు. మన దగ్గర ఎక్స్పర్ట్స్ లేనట్టు, మన దగ్గర మన ప్రాంతం గురించి వీళ్ళు తెలియనట్టు, మన వాళ్ళకి ఎవరికి మనకు తెలియనట్టు ఆయన వచ్చి ఆయన సలహాదారు. అట్లే
ఇప్పుడు కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు అనుకోండి, కొన్ని పదవులు అనుకోండి, ఈ ఆ, విద్యుత్ శాఖలో అనుకోండి, డైరెక్టర్ల విషయంలో కానివ్వండి, అందరూ వాళ్ళ అనుకూలుని తీసుకొచ్చి ఇంప్లాంట్ చేశారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కాంగ్రెస్ లో ఉండి ఉద్యమానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమం కోసం మాట్లాడాల్సి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మదన పడే పరిస్థితి. ఏంది టీడీపీ బ్యాచ్ కి బాగా పోస్టులు వస్తున్నాయి, మాకు రావట్లేదు, మేము చేసిన తప్పేంది అని మదన పడుతున్నారు. అట్లాంటిది ఇప్పుడు హెచ్సి విషయానికి వస్తే, హెచ్సి 10,000 కోట్ల కుంభకోణం, 10,000 కోట్ల ధనార్జనతో నగరం నడిబొడ్డున ఉండే ఒక గ్రీన్ స్పేస్ ని మొత్తం రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి మొత్తం కబలించాలని చూస్తే, ఆ విద్యార్థుల ఆర్గానిక్ పోరాటం అండి అది. ఎందుకంటే అప్పటికే హెచ్సియు భూములన్నీ చెరబట్టినారు. సమైక్య ప్రభుత్వంలో అన్ని చెరబట్టి ఇవన్నీ చేస్తే, వాటిని తనఖా పెట్టి ఓ బ్రోకర్ పనిచేసి డబ్బులు ఇప్పిస్తేందుకు సహకరించిన ఆయనకు 11,130 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చినారు. అది అదేంటంటే ఆల్రెడీ. రైట్ రఘునందన్ గారు, టైం మనకు సరిపోవట్లేదు. థ్యాంక్ యూ. అంటే ముఖ్యంగా ఏదైతే రాకేష్ గారు ఒక మాట, ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కంపెనీలకి ఇలా అన్ని కట్టబెట్టడం దేనికి సంకేతం? షార్ట్లో క్లోజ్ అండ్ కన్క్లూడ్ చేయండి. ఒకటే మాట చెప్తున్నా, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. అమృత్ స్కీమ్ లో రేవంత్ రెడ్డి బామ్మర్దికి 1337 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తుంది. అది ఎట్లు ఇచ్చినాం అని చెప్పేసి కేటీఆర్ గారు అడిగారు. అదైతే ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీకి సీఎం రమేష్, అంతకుముందు టీడీపీ ఎంపీ ఉండే, రాజీనామా చేయకుండా బీజేపీలో కలిసినటువంటి సీఎం రమేష్ ఈరోజు 1660 కోట్ల కాంట్రాక్ట్ డైరెక్ట్ అప్పచెప్తాడు. అప్పచెప్పిన తర్వాత ఎందుకు అప్పచెప్పినా అంటే, బీఆర్ఎస్ బీజేపీ కలుతాను. నువ్వు ఎవడరా అసలు? మాకు మా రాష్ట్రానికి ఎవరికి నువ్వు కలుతామని చెప్పినాం? ఎవరిని కలుతామని చెప్పినాం? ఎడే చెప్పినాం? ప్రతి ఒక్కటి బదనాం లేపాలి, దాన్ని మీడియాలో వేయాలి, ఏమైనా ఆంధ్ర మీడియా పచ్చ మీడియా అందుకోవాలి, దాన్ని పబ్లిసిటీ చేయాలి. ఒకటే కేటీఆర్ గారు అడిగింది ఏంది? నీ బామ్మర్ది కాంట్రాక్ట్ ఎట్లు ఇచ్చింది బీజేపీ, నువ్వు బీజేపీ అని కాంట్రాక్ట్ ఎట్లు ఇచ్చినావు అని అడిగాను కేటీఆర్. రైట్. అడుగుతూ దాన్ని పక్కదారి పట్టేయడానికి ఏదో కారుకూతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే నేనేమంటున్నా అంటే, తప్పకుండా వాళ్ళకి ఇటకే జవాబు పత్తర్సే దేంగే అని చెప్పేసి కేటీఆర్ గారు నేను స్పష్టంగా చెప్పాను. అరే నీకు వర్క్ ఎట్లా వచ్చింది రాబాయ్ అంటే, నువ్వు కలుతాను, తీసుకొస్తాను, ఏముచ్చట్టు రాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ గారు. అలాగే రఘునందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్కషన్లో పాల్పంచుకొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.